కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజును సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుదీర్ఘంగా 7 రోజుల పాటు అయితే విచారించారు. సో 7 రోజుల విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశానుసారం సిఐ నాగరాజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. విచారణలో భాగంగా గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆడియో వీడియో రికార్డింగ్లు పూర్తి స్థాయిలో రికార్డింగ్లు కూడా న్యాయస్థానం ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఆడియో వీడియో రికార్డింగ్లు కూడా చేశారు. సో చేసిన అనంతరం ఈ రోజు అయితే సుమారు సుదీర్ఘంగా 7 రోజుల పాటు ఆ గౌరవ న్యాయస్థానం ఏదైతే సిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిందో ఈ ఆదేశాల ప్రకారం 7 రోజులు విచారించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసి అలాగే ఉదయం 10 గంటలు సాయంత్రం 5 గంటల వరకు మాత్రం విచారించాలని చెప్పేసి కూడా ఆ గౌరవ సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంబంధిత సిట్ అధికారులు అయితే సిఐ నాగరాజుని గతంలో అదుపులోకి తీసుకున్నారు. 7 రోజుల క్రితం అదుపులోకి తీసుకొని అక్కడ నుండి నేరుగా విజయవాడ కమాండ్ కంట్రోల్ తరలించారు. కమాండ్ కంట్రోల్ తరలించి విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్లో సంబంధిత సిట్ చీఫ్ ఐటీ రవిప్రకాష్ నేతృత్వంలో సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో సిట్ అధికారులు అందరూ కూడా సంబంధిత సిఐ నాగరాజును అయితే సుమారు సుదీర్ఘంగా 7 రోజుల పాటు అయితే విచారించారు. విచారణలో భాగంగా సిఐ నాగరాజు వద్ద కీలకమైన సమాచారం కూడా సేకరించడం వరకు తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. సో ప్రధానంగా సిఐ నాగరాజు 7 రోజుల విచారణ అయితే ఈ రోజుతో పూర్తయిన నేపథ్యంలో ఆ కమాండ్ కంట్రోల్ నుండి భారీ పోలీసు భద్రత నడుమ సిఐ నాగరాజు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో సిఐ నాగరాజు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సిఐ నాగరాజుని విజయవాడలోని న్యాయస్థానంలో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ సిఐ నాగరాజు 7 రోజుల పాటు ఏదైతే విచారణలో భాగంగా ఆడియో వీడియో రికార్డింగ్లు ఏదైతే చేశారో వాటన్నిటిని కూడా 2 హార్డ్ డిస్క్లో పొందుపరిచినట్టు మనకే తెలుస్తూ ఉంది. సో ఆ 2 హార్డ్ డిస్క్లు కూడా గౌరవ న్యాయస్థానంలో ఆ 2 హార్డ్ డిస్క్లు కూడా ఇచ్చినట్టు మనకైతే తెలుస్తూ ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఆ 2 హార్డ్ డిస్క్లు కూడా గౌరవ న్యాయస్థానంలో న్యాయమూర్తికి అందజేసినట్టు తెలుస్తూ ఉన్న నేపథ్యం అయితే దాని తర్వాత గౌరవ న్యాయస్థానం ఆదేశాల మేరకు కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజుని పోలీసు భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించే నేపథ్యం అయితే ఉంది.